పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభవందనాలు. పిల్లలు మొదలుకొని పెద్దల వరకు కూడా కామన్ గా కనపడని ఒకే ఒక్క గుణం ఏంటి అని నేను ఆలోచించినప్పుడు అది ఓర్పు అని నాకు అర్థమైంది. ఓర్పును గురించి పరిశుద్ధ గ్రంథంలో చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అసలు ఓర్పు అనేది ఎలా పుడుతుంది అంటే శ్రమలోంచి ఓర్పు పుడుతుంది. ఆ ఓర్పు మనల్ని పరీక్షకు నిలబెడుతుంది. ఆ పరీక్ష మనకి నిరీక్షణను కలుగజేస్తుందని పరిశుద్ధ గ్రంథంలో పౌలు గారి ద్వారా దేవుడు చెప్పించారు. అయితే ఈ ఓర్పు ఎలా ఉండాలి? మనం చూస్తాం, కొంతమందికి ఒక నిమిషం ఓర్పు ఉంటుంది, కొంతమందికి ఒక రోజు ఉంటుంది, కొంతమందికి ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటుంది ఓర్పు. కానీ అసలు ఓర్పు ఎలా ఉండాలి అనేది కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారి విధంగా చెప్పారు. ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పు. అంటే మనం ఓర్చుకునేటప్పుడు ఎలా ఉంటదంటే దేవుడు చెప్పాడు కాబట్టి ఓర్చుకుంటాం, సణుక్కుంటూ గొణుక్కుంటూ ఓర్చుకుంటాం, ఇంకా ఎంతసేపు అన్నట్టు. కానీ అలా కాదు, ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పు. యేసుక్రీస్తు వారిని, పౌలు భక్తుల్ని పక్కన పెడితే మనకు అటువంటి ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పును ఎవరు చూపించారు అంటే మన తరంలో మదర్ తెరీసా గారు అటువంటి ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పుని ఆమె చూపించారు. అయితే ఈ ఓర్పు మనకి పరీక్షను పెట్టడమే కాదు, వాగ్దాన ఫలం కూడా మనకు అందిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకి చెప్తారు, అబ్రహాము గారు దీని వల్ల వాగ్దాన ఫలం పొందారు, ఓర్పును చూపించడం వల్ల. అదే విధంగా ఈ ఓర్పుని ఎవరు కలిగిస్తారు అని అన్నప్పుడు ప్రభువు మీ హృదయాన్ని ప్రేరేపించాలి అని తెసలోనిక సంఘానికి రాస్తున్నప్పుడు పౌలు గారు చెప్తారు 3వ అధ్యాయం 5వ వచనంలో, ఇటువంటి ఓర్పు దేవుడు మీ హృదయాలలో ప్రేరేపించాలి అని చెప్పారు. దేవుడు ప్రేరేపిస్తేనే మన హృదయాల్లో ఓర్పు పుడుతుంది. అంత మాత్రమే కాకుండా తిమోతికి రాస్తూ పౌలు గారు ఏమన్నారంటే, రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కొన్ని లక్షణాలు చెప్తారు. ఆ లక్షణాల్లో నీవైతే ఇలాంటి లక్షణాలన్నిటిని విసర్జించి విశ్వాసాన్ని, ప్రేమను, సాత్వికాన్ని, ఓర్పును సంపాదించుకోవడానికి ప్రయాసపడు అని. అంటే ఓర్పుని సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలంట మనం. నిజమే కదా, దైవానికి సంబంధించిన ఓర్పుని మనం సంపాదించుకోవాలంటే ఎంతో కష్టపడాలి. అటువంటి ఓర్పుని చూపించిన వాళ్ళు ఎంతో మంది మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడతారు. వీరందరినీ మించి యేసుక్రీస్తు వారిని మనం గమనిస్తే ఆయన ఎంతో ఓర్పును చూపించారు. ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో నాకు ఒక వాక్యం ప్రసంగి 10వ అధ్యాయం 4వ వచనంలో ఆలోచించినప్పుడు అది నాకు ఎప్పుడు మింగుడు పడదు. అదేంటంటే, ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును అని. గొప్ప ద్రోహ కార్యాలు ఏం జరగకుండా చేస్తది అని నా జీవితాన్ని, ఎంతో మంది జీవితాల్ని దగ్గరగా పరిశీలించినప్పుడు నిజంగా అది అప్లై చేసుకోవడానికి నాకు ఎప్పుడు కుదరదు. కానీ దేవుడు ఒకానొక రోజు నాకు దానిని అర్థమయ్యేలాగా నా ఆత్మలో ఆయన సంభాషించారు. ఏ విధంగా అంటే, యేసుక్రీస్తు వారి గెత్సెమనే వనంలో నీ ఇష్టమైతే ప్రభువా ఈ పాత్రను నా దగ్గర నుంచి తొలగించు అని ఆయన వేడుకొని, కానీ నీ చిత్తమే సిద్ధించును ప్రభువా అని ఆయన అన్నారు. అంటే ఆయన కూడా శరీర మాత్రుడు కాబట్టి దైవ కుమారుడైన ఆ శ్రమకి కొంత ఆయన కలవరపడి కొద్దిగా భయపడ్డట్టు మనకు అనిపిస్తా ఉంటది. దానిని ఆయన దేవుని చిత్తానికి వదిలేశారు. అంటే ఎంతగా ఆయన ఓర్చుకున్నారు. అదే ఓర్పుని మనం గాని చూపిస్తే దేవుడు మనకేం వాగ్దానం చేశారు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో, లోకమంతటికి రాబోవు శ్రమ కాలంలో నీవు గనక ఈ ఓర్పుకి సంబంధించిన నా వాక్యాన్ని నువ్వు గాని గైకొంటే గనక నిన్ను ఈ శోధనలోంచి తప్పిస్తాను అన్నారు యేసయ్య. అంటే ఇది ఒక్కరికో, ఇద్దరికో, 100 మందికో, 1000 మందికో వచ్చే శోధన కాదు. లోకమంతటికి రాబోయే శోధన కాలంలోంచి మనల్ని దేవుడు తప్పిస్తానని గొప్ప వాగ్దానం చేశారు. కానీ ఎప్పుడు తప్పిస్తారు అంటే ఆయన చెప్పిన ఓర్పుని మనం పాటించగలిగినప్పుడు మాత్రమే. అయితే ఈ ఓర్పుని చూపించడానికి ఎంతైనా మనం చెప్పుకోవచ్చు, కానీ ఒకరు మనకు ముందుండి ఆ మార్గాన్ని చూపించాలి. వారెవరు అంటే ఓర్పుకి కట్టయిన యేసుక్రీస్తు ప్రభు వారు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటది. ఏమని అంటే, మీరు అలసట చెందకయు మీ ప్రాణాలు విసుకకుండా ఉండాలంటే పాపాత్ములు తనకు చేసిన తిరస్కారం అంతా ఓర్చుకునిన ప్రభువుని చూసి మీరు నేర్చుకోండి అని. అంటే పాపాత్ములు ఆయనకు చేసిన తిరస్కారాన్ని అంతటిని ఆయన ఎంతో శాంతంతో ఆయన ఓర్చుకున్నారు. దానిని ఆయన ఎంతగా ఓర్చుకున్నారో మనం గమనించి మనం అలసిపోకూడదు. ఓర్పును చూపించడంలో ఒకరిపైన, ఇద్దరిపైన మనం ఓర్చుకుంటాం, కానీ
అందరినీ ఓర్చుకోవడం మన వల్ల కాదు. కాబట్టి అలాగ మనం అలసట పడకుండా, విసుగు చెందకుండా ఉండాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూసి ఈ ఓర్పుని మనం నేర్చుకోవచ్చు. అటువంటి ఓర్పు మనలో క్రియను కొనసాగించాలని యాకోబు భక్తుడు ఆయన రాసిన పత్రికలో చెప్తారు. యేసుక్రీస్తు ఎంతగా ఓర్చుకున్నారంటే, కల్వరిగిరిలో తలపై ముళ్ళు, ఇలా పాపానికి తుది సంకెళ్ళు, కాల్వలై పొంగిన నెత్తుటి ధారలు, ఇలా సాతానుకు చితి మంటలు, సిలువలో మరణం నూతన జననం, సిలువలో మరణం నూతన జననం, మానవాళికి శుభోదయం. ఆ విధంగా ఆయన అంతటి శ్రమను కూడా ఓర్చుకున్నారు. అటువంటి శ్రమకు దేవుడు మన హృదయాల్ని ప్రేరేపించాలని, ఓర్పుకు కర్తైన యేసుక్రీస్తు వారు మనల్ని కాపాడుతూ తన మార్గంలో కొనసాగించాలని మన అందరి తరఫున నేను దేవుని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వినయ విధేయతలతో వేడుకుంటున్నాను. ఆమేన్. ప్రభు అయిన యేసయ్య, నాయన ఓర్పును గురించి మీరు మాకు తెలియజేసిన విషయాలను బట్టి మీకు స్తోత్రాలు. లోకమంతటికి రాబోయే శోధన కాలంలో మీరు మమ్మల్ని కాపాడుతానని వాగ్దానం చేశారు ప్రభా. నువ్వు చూపించే ఓర్పు సంపూర్ణమైన ఆనందంతో కొనసాగాలని, దానికోసం మా హృదయాల్ని ప్రేరేపిస్తారని, దానిని మాకు అందిస్తారని, ఓర్పుకు కర్తైన మిమ్మల్ని చూసి మేము ఆ మార్గంలో ప్రయాణించడానికి మా హృదయాల్ని పదిలంగా కాపాడుతూ, మమ్మల్ని నీ యొక్క లేఖనంతో నడిపిస్తూ మమ్మల్ని అందరినీ కూడా నీ మార్గంలో ప్రయాణింపజేయమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.